అందరికీ నమస్కారములు అండి. మన్యం బంధు పిలుపు మేరకు ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేసినటువంటి అఖిలపక్ష నాయకులు, వివిధ పార్టీ నాయకులు, గిరిజన సంఘ నాయకులు, విద్యార్థులు, వివిధ ఋతులలో ఉన్నటువంటి గిరిజన ప్రజలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారములు తెలియపరచుకుంటున్నాం. మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అఖిలపక్ష నాయకులు, వివిధ పార్టీ నాయకులు, గిరిజన సంఘ నాయకులు ఐక్యతతో ఏకదాటి నిర్ణయంతో మన్యం బంధు పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి గిరిజన ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతంగా ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, హానిలు జరగకుండా జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారములు తెలియపరచుకుంటున్నాను. గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రజలు వారి యొక్క సమస్య పట్ల గౌరవ స్పీకర్ గారు మాట్లాడినటువంటి వాక్యాల పట్ల ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా మన్యం బంధులో పాల్గొంటే దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్పందించి గిరిజనులకు సంబంధించినటువంటి 1/7 యాక్ట్ని రద్దు చేసే నిర్ణయం మా ప్రభుత్వం తీసుకోలేదు. గిరిజనులకు మేము అండగా ఉంటాం, గిరిజనులకు అభివృద్ధికి సహకరిస్తామని ఒక ప్రకటన అయితే చేశారు. ఆ ప్రకటన చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. అయితే ఇది ఇంతవరకు ఓకే. ఎప్పుడైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారో ఆ తర్వాతే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి నాయకులు నోర్లు మెత్తి పేపర్ ప్రకటనలు చేయడం, వాయిస్ మెసేజ్లు ఇవ్వడం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులకు, స్పీకర్ గారు చేసినటువంటి వాక్యాలు పర్టికులర్గా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు విన్న తర్వాత, చూసిన తర్వాతే మన్యం బంద్ అనేది పిలుపు ఇవ్వడం జరిగినది. మన్యం బంద్ పిలిపించినప్పుడు మీరు ఎక్కడున్నారు అని అడుగుతూ ఉన్నాను నేను. మన్యం బంద్ పిలుపు సుమారు 11వ తారీఖు నిర్ణయించుకుంటే దాదాపు 4 రోజుల కిందటే పిలుపునిచ్చారు. అప్పుడు మీరు ఎక్కడున్నారు? ఎందుకు స్పందించలేదు? అది వదిలేండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన తర్వాత మీరు ఎందుకు నోరెత్తారు? అంత ముందెత్తవచ్చు కదా. స్పీకర్ గారు మాట్లాడిన తర్వాత వివిధ నాయకులు స్పందిస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒకటి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడమో, లేకపోతే వాళ్ళు ఒక సమస్య ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో తెలియపరుస్తున్నప్పుడు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి నాయకులు ఎక్కడ ఉన్నారు? సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేసినప్పుడే మీ నోరులు ఎందుకు మెతిపారు? ఇది చాలా తప్పు. రాజకీయం చేయండి, ఎవరి పార్టీని వాళ్ళు కాపాడుకోవచ్చు, ఎవరి ప్రభుత్వాన్ని వాళ్ళు కాపాడుకోవచ్చు. కానీ మనం చేస్తున్న రాజకీయం ఎక్కడ? మన జన్మతలమైన గిరిజన ప్రాంతంలో మన గిరిజన ప్రజల కోసం చేస్తున్నాం. మనం సమయం వచ్చినప్పుడు పార్టీలను కూడా కోల్పోవాలి, మనం వదులుకోవాలి, తప్పదు. ఈరోజు ఒకళ్ళు అంటారు వైసీపీకి మాట్లాడే అర్హత లేదంటున్నారు. మరి ఏ పార్టీకి ఉంది అర్హత, మాట్లాడే అర్హత? ఒక వైసీపీ పార్టీ కాదు కదా మన్యం బంద్ చేసింది. అఖిలపక్ష నాయకులు, అఖిలపక్ష పార్టీలు, గిరిజన సంఘాలు, గిరిజన పార్టీలు అనేక మంది నిర్ణయాలతో కదా మన్యం బంద్ చేశారు. ఏ ఒక్క పార్టీ, ఒక నాయకుడు చేయలేదు కదా. ఇవన్నీ చూసుకుంటా తెలిసి తెలియనట్టు మాట్లాడడం అనేది మరి ఏమనుకోవాలి? అది మీ వరకు వదిలేస్తున్నాను. మరొకరు అంటారు బురద జల్లి వ్యవహారం చేస్తున్నారు వైసీపీ పార్టీ. ఎవరికి బురద జల్లేరు? ఎవరు వచ్చి బురద తుడుచుకున్నారు? అఖిలపక్ష పార్టీలు అందరూ వారి ఒక విధానాలతో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనడం చూడలేదా కళతో? ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కానీ, ప్రతి సరిహద్దుల్లో కానీ వివిధ పార్టీ నాయకులు కనిపించలేదా? ఒక వైసీపీ నాయకులు కనిపించారా? తప్పది. గత ప్రభుత్వంలో వైసీపీ తప్పు చేసిందని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. అవును, గత ప్రభుత్వంలో వైసీపీ తప్పు చేసింది. తప్పు చేసినప్పుడు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మీరు సరి చేయవలసిన బాధ్యత మీకు లేదా? ప్రజలకి ఒక పార్టీ, ఒక ప్రభుత్వం తప్పు చేస్తే మీరు అధికారంలోకి వచ్చినప్పుడు సరి చేయవలసిన బాధ్యత మీకు లేదా? గతంలో తప్పులు జరిగాయి, అవి సరిదిద్దండి. ఇప్పుడు ప్రజలకు న్యాయం చేయండి, తప్పేముంది? ప్రజలకు న్యాయం చేస్తూ మరొకసారి ప్రభుత్వం చేపట్టండి, మేము స్వాగతిస్తాం.
అంతేగాని బురద జల్ల వ్యవహారాలు చేసుకుంటూ మీరు ఈరోజు నోరు మెదపకుండా 10-15 రోజుల నుంచి ఈ యొక్క గిరిజన సమస్యల మీద, గిరిజన జీవో నెంబర్ల మీద, గిరిజన 1/70 యాక్ట్ మీద ఎక్కడెక్కడ నుంచి ఎవరెవరు స్పందిస్తున్నప్పటికీ కూడా గిరిజన ప్రాంతంలో కూటమి నాయకులుగా ఉండి మీరు స్పందించకపోవడం అదొక విడ్డూరంగా ఉంది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయకపోతే మీలో రాజకీయ వ్యక్తిత్వం ఎలా తెలియపరుస్తారు? గిరిజన నేతలుగా మీరు మీ యొక్క రాజకీయ వైఖరి ఎలా తెలియపరుచుదురు? ఆయన ప్రకటన చేశారు కాబట్టి మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, వాయిస్ రికార్డింగ్లు ఇస్తున్నారు. మరి ఆయన చేయకపోతే, ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయకపోతే పరిస్థితి ఏంటి? మీరు ఎలా రియాక్షన్ అవుతారు? ఎలా స్పందిస్తారు? సమస్య మీద స్పందించారు, ప్రజలు చూస్తున్నారు, స్పందించారు. ఒక్క కూటమి నాయకుడు కూడా ఏ విధంగా కూడా గత 5 రోజుల కిందటి నుంచి ఎవరు కూడా ఈ యొక్క సమస్య మీద స్పందించలేదు. స్పీకర్ గారు సాక్షాత్తుగా ఐఏఎస్ అధికారులను 1/70 యాక్ట్ మీద స్టడీ చేయండి అన్నారు. స్టడీ చేయండి, ఇన్ని సంవత్సరాలు లేని స్టడీ ఇప్పుడు ఎందుకు చేయాలి? ఎన్నో ప్రభుత్వాలు చేపట్టాయి ఆంధ్రప్రదేశ్కి. గిరిజనుల యొక్క యాక్టుల మీద స్టడీ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆ సమస్య, ఆ మాట మీద కదా సమస్య వచ్చింది. ఆ సమస్యకి పరిష్కారం చేసే దిశగా ఐక్యతగా మనం పనిచేయాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడు మనం మన పార్టీని, మన ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఈ గిరిజన సమస్యల మీద రుద్దవద్దు. ఇప్పుడు చెప్తున్నాను నేను, ప్రతి గిరిజన సమస్య మీద ప్రతి పార్టీకి సంబంధించిన నాయకుడికి బాధ్యత ఉంది. కంపల్సరిగా బాధ్యత నెరవేర్చాలి. మనం చేసేది గిరిజన ప్రజల మీద, గిరిజన ప్రాంతాల మీద, గిరిజన సరిహద్దుల మీద, గిరిజన నియోజకవర్గాల మీద మనం చేసేది రాజకీయం.